ఎవరు పెండింగ్ రూపాయలు ఏమంటున్నాడు కదా సరే అది మన సీసీఎల్కి రాశారు. ఏది ఏది సీసీఎల్ రాశాను సార్ బ్లాక్ ఈ విషయాలనే. ఇంకోటి ఏమో కలపడ పోయిందా కొనుక్కునే కాదు 2020 అప్లై చేసిందా 2020లో ధరణి ఉన్న గతంలో దాంట్లో అప్లై చేసిందా చేయలేదు. అయితే ఇప్పుడు మీరు ఈ గ్రామానికి సంబంధించిన ఎన్నో పెండింగ్ తీసుకొచ్చారా? ఆన్లైన్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి సాదాపైన మీ గ్రామానికి సంబంధించి తెచ్చారు లిస్ట్? అది తెచ్చుకోమన్నా కదా, మీరు లిస్ట్ తెచ్చుకోవాలా. మీరు ఆర్ఎస్ఆర్ తెచ్చుకోవాలా, తర్వాత పహానీ తెచ్చుకోవాలా, తర్వాత ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూభారతులు ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్ తెచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ధరణిలో భూభారతులు వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు గతంలో పెట్టిరో సాదాపైన తెచ్చుకోవాలి. ఇవాళ ఉండాలి మీ దగ్గర. చెప్పాను కదా గ్రూప్లో ప్రతి ఒక్కరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టింది కదా చిన్నపిల్లలకు పెట్టినట్టు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఆ రైతు తెలియదు పెట్టేటాడు కానీ ఆయన గుర్తు లేకుంటాడు. నువ్వు వాడు చూసుకుంటే ఆ లిస్టులో తెలుస్తుంది. అర్థమైనా? ఏముంది నీ ఫోటోలోనే ఉంది, ఎక్సెల్ పేజ్ 4 పేజీలు ఎక్సెల్ ఏముందేమో తెచ్చుకోమన్నారు. ఒకవేళ నీ దగ్గర ఫిజికల్ ఫామ్స్ ఉన్నాయి, నీ దగ్గర ఫిజికల్ ఫామ్స్ ఉన్నాయి సాదాపైనామాలు లేనప్పుడు మీరు అది తెచ్చుకొని అడగాలి ఇలా రైతులు, బాబు ఫిజికల్ ఫామ్స్ మీరు ఏమన్నా లిస్ట్ కాదు ఫిజికల్ ఫామ్స్ ఎక్కడ పోయినాయి వాళ్ళు చూపిస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు రైతులు మీ సేవలు అప్లై చేసినాక నీకు ఫిజికల్ ఫామ్ తెచ్చి ఆఫీసులు చాలా వరకు ఇచ్చారు. ఇస్తే అవి ట్రేస్ అవుట్ చేసిర్రా, విలేజ్ వైజ్ సార్ట్ అవుట్ చేసిండ్రా. వీటివల్ల ఉంటాయి ప్రతి గ్రామం ప్రతి మండలంలో ఉండదు. నీ మండలం లేకపోవడానికి సమస్య ఉండదు, చూడకూడదు సరిగ్గా 100% ఉంటుంది. అవి చూడాలా, ఎన్నున్నాయి చూడాలా. లేని వాటిని మన ఊర్లోకి వచ్చిన కాబట్టి రైతులతో అడిగి తీసుకోవాలా. మనం వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి సార్. అవును, ఇప్పుడు తీసుకున్నారు కలెక్షన్ చేసుకుని. ఇప్పుడు ఆల్రెడీ మీకు 2020 అక్టోబర్ నవంబర్ 1 మంత్ పీరియడ్లో అప్లై చేసుకున్నారు. అవి మీ దగ్గర లేకపోతే మీరు ఒక కాపీ జిరాక్స్ తీసుకోవాలి. రేపటి నాడు మనం ఎంక్వైరీకి ఈజీగా తెలియదు, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. మళ్ళీ ఏమి ఇష్యూస్ ఉన్నాయి అమ్మాయి ఎక్కడ ఎవరన్నా ఉన్నారు రైతులు? ఏమేమి ఇస్తే ఆడిస్తారా? ఒక హెల్ప్ డేస్ పెట్టిందా? ఒక హెల్ప్ డేస్ పెట్టి అట్లా రాసి అన్నారు కూడా చాలా వచ్చింది సార్. పెట్టి తెచ్చుకోవాలి, ఈయన వెరిఫై చేసుకోవాలి. అంటే ఈ విలేజ్ టైం పెడుతున్నా దాన్ని బట్టి అర్థమైందంటే ఏం చూడన్నాడు, అంత టైం దొరకదు. ఎట్లా పొలం ఉందిగా, పొలం లేక సరే ఒకటి కూర్చోండి. ఇప్పుడు నేను దగ్గరికి ఒక పెండింగ్ కవర్లో టోకెన్ ట్యాగ్ ఉంటుంది. అదే సార్, అది నేను కలెక్టర్ గారికి చెప్పాను. 48కి ఎంజాయ్మెంట్ సర్వేలు 2 ఎకరాల 6 గుంటలు ఉంది. ఇదివరకు వీళ్ళు యాక్చువల్గా 54కి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ ఎన్ఎస్పీ పోయింది 2 ఎకరాలు 6 గుంటలు రికార్డ్ పరంగా లేరు, భూమి మీద ఉన్నారు. 54 సర్వే నెంబర్ ఫస్ట్ నుంచి ఆమెకు వస్తుంది కదా, 54 తీసేసి ఇప్పుడు 40 ఎక్కించాలి. మీకు ఎందుకు ఎక్కిస్తూ టైటిల్ అనేది అన్నకు 54 వస్తుంది. 54 48 ఎక్కిస్తే రేపటి నాడు బ్యాంక్ కానీ రేపటి నాడు సివిల్ కోడ్ కానీ ఏ విధంగా వచ్చింది 48 అంటే అదే. ఒకవేళ రియల్గా వాళ్ళు ఫిజికల్గా ఉన్నారా, ఉన్నారంటే మళ్ళీ ఫ్రెష్ అసైన్మెంట్ చేయాలి. చాలా మంది ఉన్నారు. ఫ్రెష్ అసైన్మెంట్ చేయాల్సింది. మళ్ళీ సర్వే చేసి మీరు ల్యాండ్లెస్ పూర్ అంటే మీరు 5 ఎకరాల లోపల కూడా తక్కువ ఉంటే ల్యాండ్లెస్ పూర్గా ఉంటే మళ్ళీ సర్వే చేసి ఇదంతా కమిటీ ఈ కోట అది తెలుసు. ఇది కూడా ఎక్సర్వీస్ ఇప్పుడు మీ నాయన పేరు లేదా మరి పహానీలో మీ నాయన పేరు ఉంటే వస్తాయి కదా సార్. ఇది 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాలకి అదొకటి స్కూల్ అంటే అంతకుముందు కల్టిబుల్ ల్యాండ్ కాదు సార్, అది తెలుసు. ఒకటి మీ నాన్న పేరు మీద 5 ఎకరాలు ల్యాండ్ చనిపోయి ఇచ్చారా? 5 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు మీ అమ్మ పేరు ఉంది, అమ్మ పేరు ఉంది కదా, అమ్మ
పేరు ఉంటే ఇబ్బంది ఏం లేదు, పాస్బుక్ ఇస్తారు. లేకపోతే మళ్ళీ సమస్య వస్తుంది. ఉమాదేవి ఏం పేరు? స్వరాజ్యం. ఇక్కడ వీళ్ళు ఎవరు? గోపాలరావు ఎవరు? ఈ బలగన్ నాగమణి ఎవరు? రమేష్ ఎవరు? లేదు, ఈ వరగాని స్వరాజ్యం అనే వాడు నలుగురికి అమ్మినట్టు చూపిస్తుంది. మళ్ళీ ఎవరా మీరు? ఎందుకంటే వాళ్ళ పేర్లోనే ఉంది. లేదంటే 90 ఒక నిమిషం అది మొత్తం నెంబర్ అమ్మా, ఇది మొత్తం నెంబర్ 78 ఉండదు టోటల్ సబ్ నెంబర్. ఈ 90/1/2లా ఈ 5 ఎకరాలను విడగొట్టిన అంతా ఉన్నది అమ్ముకున్నారు సార్. మళ్ళీ ఇవే చేస్తుంది. ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే మనకు అర్థమైంది. ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఒకవేళ రికార్డులో క్లియర్ ఉంటే పాస్బుక్ రికమెండ్ చేయండి. 7 పనులు చేయడానికే నాకు కలవదు. జిరాక్స్లు తీసుకొచ్చి రాసి పెట్టే అంత టైం ఉందా? రామయ్య ఎట్లా అంటే